ఇప్పుడిచ్చిన ఐఆర్ఎస్ ఓజీ న్యాయపరంగా నిలబడదని ఎమ్మెల్యే జీవో న్యాయపరంగా నిలబడదని హరీష్ బాబు అన్నారు. గతంలో చెప్పిన ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత తేవడం మంచిదే కానీ విధానం కరెక్ట్ కాదని, శాస్త్రీయబద్ధంగా లేదని తెలిపారు. ముస్లింలను తెచ్చి బీసీలో కలపడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అన్నట్లుగా ఇంత తొందరగా కాంగ్రెస్ పడిపోతుందని అనుకోలేదని అంటున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా అంటూ కూడా గతంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ప్రజెంట్ మాత్రం రాయితీ ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో చెప్పండి, గతంలో హామీ ఇచ్చింది ఇప్పుడు మోసం చేసిందంటారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము రాయితీ ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నాం అంటుంది. ఎట్లా చూడాలి? ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం, టీఆర్ఎస్ చేసింది తప్పు అని అంటారు. ఇవాళ మళ్ళీ 25% అంటే వాళ్ళు ఇచ్చిన పిలుపుకి ప్రజలు ఎవరు స్పందించలే కాబట్టి 25% డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ ఖజానా నింపుకునే కార్యక్రమం పూర్తిగా ఇది అన్యాయం. గతంలో మీరు మంత్రులు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. ఉచితంగా చేస్తామని చెప్పారు. అదే విధానాన్ని కట్టుబడి ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే గతంలో చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది పెండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసమే మేము ఈ రాయితీ ఇస్తున్నాము, 31 లోపు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిస్తున్నారు. మీరేమో ఇది మోసం అంటున్నారు. ఎట్లా? 31 మార్చికి కేవలం 39 రోజులు మాత్రమే ఉంది. 39 రోజుల్లో పూర్తిగా 16 లక్షలు 17 లక్షల దరఖాస్తులను వడపోయడం, వాటిని క్రమబద్ధీకరించడం కుదరదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చేసేయండి, మేము ఖజానా నింపుకుంటాం అనే ఆలోచన తప్పించి, దురాలోచన తప్పించి వేరేది ఏం లేదు. కాబట్టి 100% దీంట్లో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఆ జీవో కూడా లోపభూయిష్టంగా ఉంది. వెంటనే దీన్ని సవరించాలి. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ జీవో కానీ, ఈ గైడ్ లైన్స్ కానీ, ఎల్ఆర్ఎస్ 2020 కానీ న్యాయ సమీక్షకు నిలబడవు. ఎవరు మీరు తొందరపడ్డా కూడా మీకు ఆశాభంగం కలుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఈ ఎల్ఆర్ఎస్లో డబ్బులు కట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీ కులగణన మొత్తం చర్చనీయాంశమైంది. బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీసీలలో ముస్లింలను కలిపారని చెప్పేసి వాళ్ళ చట్టబద్ధత కల్పించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడదామని చెప్పేసి ప్రిపేర్ అవుతుంది. దీని ఎట్లా చూస్తారు? చట్టబద్ధత కల్పించాలని వాళ్ళు ఆలోచన చేయడం మంచిదే, కానీ వాళ్ళ విధానమే కరెక్ట్ కాదు. శాస్త్రీయబద్ధంగా ఎక్కడ సైంటిఫిక్గా ఏది రీసెర్చ్ జరగలేదు. ఎంతమంది బీసీలు ఉన్నారో తేల్చలేకపోయారు. సర్వేలో పాల్గొన్న వారు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటిదనేది ప్రభుత్వం చెప్పట్లేదు. చాలా అన్యాయమైన విషయం ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా అసెంబ్లీ సమావేశాలు ఫటాఫట్ పెట్టేసి దాన్ని ఎటువంటి చర్చ లేకుండా 42% రిజర్వేషన్ చేయాలని కేంద్రానికి పంపించి ఏర్పాటు చేసి బట్టగాల్చి కేంద్రం ముఖం మీద వేయాలనే ఆలోచన తప్పించి నిజంగా బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే ఆలోచన ఏమాత్రం లేదు. ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలపడం అంటే బీసీలకు తీరని అన్యాయం చేయడమే. ఆ విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? మిగతా కరీంనగర్ వీటికి సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ, అక్కడ ఉన్నది మొత్తం మీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికీ మీరు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు కదా. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కంఫర్టబుల్ మెజారిటీతో గెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ విధానాల మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆగ్రహాన్ని ఓటుగా నమోదు చేయాలని మేము ప్రజలకు పిలుపునించడం. మంచి స్పందన ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 3 చోట్ల గెలుస్తారనే నమ్మకం నాకు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ మీకు పట్టణ స్థానం అయినప్పటికీ వరంగల్, ఖమ్మం, నల్గొండ మీకు పూర్తి స్థాయిలో వీక్గా ఉన్నటువంటి స్థానం. దాన్ని ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? అక్కడ చాలా ఉపాధ్యాయ సంఘాలు నిల్చుంటున్నాయి. వాళ్ళ ఓట్లని చీరి మాకు లబ్ధి చేకూరుతుంది. అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత చాలా వరకు ఉన్నది. అక్కడ ఉన్న ఒక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి గతంలో కూడా కొమ్ము కాసినాయి, ఇవాళ కూడా కొమ్ము కాస్తారు. ఈ కొమ్ము కాసే సంఘాల నాయకులను ఎమ్మెల్సీలుగా గెలిపించడం కన్నా ప్రతిపక్షంలో ఉండి ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడే వాళ్ళే ఎక్కువ లాభం చేకూరుస్తారనే ఆలోచన ప్రజల్లో ఉంది. అంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించలేదు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ లోపాయికార ఒప్పందంతోనే ఒక్క సీటు కూడా వాళ్ళు గెలుచుకోలేకపోయారు. ఇప్పుడు కూడా అదే చేయబోతుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాబట్టి అక్కడ వాళ్ళను అభ్యర్థులు నిలబెట్టలేని బీజేపీ. ఎవరు ఒప్పందం చేసుకున్నారు? బీఆర్ఎస్ క్యాండిడేట్ని నిలబెట్టకపోవడంతో కాంగ్రెస్కే లాభం. వాళ్ళు బీజేపీ అభ్యర్థులని గెలవనివద్దనే ఆలోచనతోటి వాళ్ళు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు తప్పించి ఇందులో బీజేపీకి ఎక్కడ లాభం జరిగే అవకాశం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది.
అందుకే ఇవాళ 3 సీట్లు గెలుస్తున్నాం. ఆ ప్రజలకు కూడా మేము అదే చెప్తున్నాం. ఇవాళ ప్రశ్నించే గొంతుకులకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పెడదారి పట్టింది, గాడి తప్పింది. దాన్ని సరైన దారిలో పెట్టాలంటే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. ప్రతిపక్షాన్ని బలోపేతం చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వని. కేసీఆర్ విస్తృత సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది, ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుంది అనుకోలేదు అంటున్నారు. అది నిజమే అంటారా? ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందని మేము కూడా అనుకోలే. గ్రాఫ్ పడిపోయిన మాట వాస్తవమే. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు పెట్టలేకపోతున్నాడు ఆయన. ఇప్పుడు 6 నెలలు, ఏడాది అయిపోయింది, ఇంకా వెనక్కి పోయే పరిస్థితి. కాబట్టి అన్ని విషయాల మీద ప్రజలకు అవగాహన ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే ఎల్ఆర్ఎస్ అంశాన్ని పైకి తీసుకొచ్చిందని చెప్పేసి ఎమ్మెల్యే హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ అంటూ కానీ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా గ్రాఫ్ పడిపోయింది, ఎవరు ఊహించిన స్థాయికి చేరింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు రోజుకింత డిలే చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో భవిత, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.